నెల్లూరు జిల్లా ప్రజలకు ఇసుక రవాణా భారం తగ్గించడానికి ధరలు నిర్ణయించామని కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. ప్రస్తుతం మరిపాడు సాండ్ డిపోలో 36,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. రోజుకు 1000 టన్నుల ఇసుక సరఫరా అవుతుందన్నారు. ఎస్పీ కృష్ణాకాంత్తో కలిసి నెల్లూరు కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. స్టాక్ పాయింట్ దూరంగా ఉండడం వల్ల ధర ఎక్కువగా ఉందని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే దీనిపై రవాణా శాఖ అధికారులతో చర్చించామన్నారు. స్టాక్ యార్డు వద్ద టన్ను ఇసుకకు 370 రూపాయలు నిర్ధారించినట్లు చెప్పారు. మరిపాడు ఎంఆర్ఓ కార్యాలయంలో బుకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిటీసీ అండ్ ట్రాన్స్పోర్టర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని అదేవిధంగా పైన సీఎం గారి ఆదేశాల మేరకు మనం అంటే ఈ బుకింగ్ ఆఫ్ శాండ్ని అదేవిధంగా రీచ్లో ఆ శాండ్ ఫిల్ చేయడం అది రెండు కొద్దిగా డివైడ్ చేసుకొని సెపరేట్ చేస్తామని ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో బుకింగ్ ఆఫ్ శాండ్ మనం మరిపాడులో ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఐడెంటిఫై చేసుకొని ఒక ఆఫీసులో బుకింగ్ చేయడం జరుగుతాయి. అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మైన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంపానల్ చేపిస్తాము. ఈ సంబంధించిన ట్రాన్స్పోర్టర్స్ కూడా అది కూడా ఒప్పుకోవడం జరిగింది. సో వాళ్ళని ఎంపానల్ చేసినట్లయితే ఏ టైం స్లాట్లో ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు వెళ్ళడానికి ఆ లిస్టు కూడా మనం ఎంపానల్ చేసిన ట్రాన్స్పోర్టర్స్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డీడీ మైన్స్ ద్వారా ఎంపానల్ చేసి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాము. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా శాండ్ డిపో ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు కూడా తెలియజేస్తాము. ఒకవేళ ఎవరైనా ప్రజల నుంచి ఎవరైతే శాండ్ కావాలి అని చెప్పి అక్కడ వచ్చినట్లయితే ఈ లిస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్ ఈ టైంలో ఈ 3-4 సిద్ధంగా ఉన్నారు తీసుకెళ్ళడానికి ఆ డీటెయిల్స్ కూడా ప్రజలు